హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 ప్రశ్నలో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి మొదటి ప్రశ్న ఓవరాల్గా 206వ ప్రశ్న అండి. ఇటీవల సిప్రీ నివేదిక 2024 ప్రకారం అత్యధికంగా రక్షణ వ్యయం చేస్తున్నటువంటి దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. రక్షణ రంగం పైన అత్యధికంగా వ్యయం చేస్తున్న దేశాలలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండవ స్థానంలో ఉండగా, మూడో స్థానంలో రష్యా ఉండగా, 4వ స్థానంలో భారత్ ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. రక్షణ రంగం పైన వ్యయం చేస్తున్నటువంటి దేశాల జాబితాలో భారత్ వచ్చేసి 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్నటువంటి అమెరికా రక్షణ రంగం పైన ఏకంగా $91,600 కోట్ల ఖర్చు చేయనుండగా, భారత్ వచ్చేసి కేవలం అందులో 10% కూడా ఖర్చు చేయలేకపోయిందండి. అమెరికా రక్షణ రంగం పైన $91,600 కోట్లు ఖర్చు పెడితే భారత్ కేవలం $8,360 కోట్ల మాత్రమే ఖర్చు పెడుతుందని గుర్తుంచుకోండి. భారత్ స్థానం గుర్తుంచుకోండి. ఆ తదుపరి ఆ వరుస క్రమం కూడా గుర్తుంచుకోండి. ACR అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 207వ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచిక 2024లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతున్నారండి. కాబట్టి ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచిక 2024 నివేదిక అనేది ఎప్పుడు విడుదల చేశానంటే, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినమైనటువంటి మే 3వ తేదీన విడుదల చేయడం జరిగింది. దీనిని విడుదల చేస్తున్నటువంటి సంస్థ వచ్చేసి రిపోర్టర్స్ విత్ బార్డర్స్ అనేటువంటి సంస్థ మే 3, 2024లో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి 180 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో భారత్ స్థానం వచ్చేసి 159 అండి. చాలా ఇంపార్టెంట్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో భారత్ స్థానం వచ్చేసి 159 ఉండగా, మొదటి స్థానంలో నార్వే, రెండవ స్థానంలో డెన్మార్క్, మూడవ స్థానంలో స్వీడన్ ఉండడం జరిగింది. ఇక 208వ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల స్కైట్రాక్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా ఏది నిలిచింది అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో స్కైట్రాక్స్ అనేటువంటి సంస్థ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా ఖతార్ రాజధాని అయినటువంటి దోహాలో ఉన్నటువంటి హమాద్ అనేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో సింగపూర్కు సంబంధించినటువంటి చాంగి ఎయిర్పోర్టు, అదే మూడవ స్థానంలో దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి సియోల్లో ఉన్నటువంటి ఇంచేయన్ అనేటువంటి ఎయిర్పోర్ట్ మూడో స్థానంలో ఉండడం జరిగాయి. వీటి యొక్క వరుస క్రమం చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా టాప్ 100లో ఇండియా నుంచి 4 ఎయిర్పోర్ట్లకు అవకాశం అనేది రావడం జరిగింది. అందులో మన యొక్క ఇండియాలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విమానాశ్రయం ఉండడం జరిగింది. ఇది ఓవరాల్గా 36వ స్థానాన్ని పొందగా, భారత్లో మాత్రం మొదటి స్థానంలో ఉండడం జరిగింది. అదేవిధంగా 59వ స్థానంలో బెంగళూరు, హైదరాబాద్ వచ్చేసి 61, ముంబైకి సంబంధించిన విమానాశ్రయం వచ్చేసి 95వ స్థానంలో ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఇక 209వ ప్రశ్న అండి, ఇటీవల యూనిసెఫ్ ఇండియా నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? అంటే యూనిసెఫ్ అనేటువంటి సంస్థకు ఇండియా నుంచి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైనటువంటి బాలీవుడ్ నటి ఎవరు అంటే కరీనా కపూర్ అండి. చాలా ఇంపార్టెంట్. కరీనా కపూర్ ఎవరు అంటే ప్రస్తుతం యూనిసెఫ్లో ఇండియా తరపున బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు కావడం జరిగింది. మరొక మహిళ కూడా ఇటీవల వార్తల్లో ఉందండి. ఆమె గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం యొక్క తొలి మహిళా వీసీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. నయీమా ఖాతున్. చాలా ఇంపార్టెంట్. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం యొక్క తొలి మహిళా వీసీ ఎవరు అంటే నయీమా ఖాతున్ అని గుర్తుంచుకోండి. ఇక ఈమె యొక్క పదవి కాలం వచ్చేసి 5 సంవత్సరాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 211వ ప్రశ్న అండి, ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వస్తు సేవల పన్ను GST అప్పిలేట్ ట్రిబ్యునల్ యొక్క తొలి అధ్యక్షుడిగా 2024 మేలో ఎవరు పదవి బాధ్యతలను చేపట్టడం జరిగిందని అడుగుతున్నారండి. సంజయ్ కుమార్ మిశ్రా అనేటువంటి వ్యక్తి 2024 మేలో GST అప్పిలేట్ ట్రిబ్యునల్ యొక్క తొలి అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టాడు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా అడుగుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, సంజయ్ కుమార్ మిశ్రా GST అప్పిలేట్ ట్రిబ్యునల్ యొక్క తొలి అధ్యక్షుడు అండి. ఇతని చేత కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఇక 212వ ప్రశ్న అండి,
ఇటీవల తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్ 2024 మేలో కన్నుమూశారు. అయితే అతని స్వస్థలం ఎక్కడ అని అడుగుతున్నారండి. 1969 తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమ నేత కొలిశెట్టి రామదాస్ గారు 2024 మే 14వ తేదీన కన్నుమూయడం జరిగింది. ఇతనికి స్వస్థలం వచ్చేసి ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం గేటు కారేపల్లి అని గుర్తుంచుకోండి. ఇతను 1969 సంవత్సరంలో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి అండి. అన్నాబత్తుల రవీంద్రనాథ్ చేత దీక్ష చేయించినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా 1968 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతీయ సమితిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. అలాంటి ప్రముఖ వ్యక్తి కొలిశెట్టి రామదాస్ గారు 2024 మేలో కన్ను మూశారు. కాబట్టి అతని పైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడుగుతారు. అది మూమెంట్ పరంగా అయినా కరెంట్ అఫైర్స్ పరంగా అయినా, కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 2024 ఏడాదికి గాను ఏబెల్ బహుమతిని పొందినది ఎవరు? ఇక ఏబెల్ బహుమతి అనేది గణితంలో నోబెల్గా ప్రసిద్ధి పొందడం జరిగింది. అలాంటి గణితంలో నోబెల్ అయినటువంటి ఏబెల్ బహుమతి వచ్చేసి 2024 సంవత్సరానికి సంబంధించి మిచెల్ తలాగ్రాండ్ గారికి రావడం జరిగింది. కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరానికి సంబంధించి గణిత నోబెల్గా ప్రసిద్ధి పొందిన ఏబెల్ ఎవరికి వచ్చిందంటే మిచెల్ తలాగ్రాండ్ అని గుర్తుంచుకోండి. ఇక 214 ప్రశ్న అండి. 2024 ప్రపంచ దారిద్ర్య దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏది అని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ దారిద్ర్య దినోత్సవాన్ని ఏప్రిల్ 22వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రపంచ దారిద్ర్య దినోత్సవం యొక్క ఇతివృత్తం వచ్చేసి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అని గుర్తుంచుకోండి. ఇక 215వ ప్రశ్న. 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి మలేరియా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏది అని అడుగుతున్నారండి. ప్రపంచంలో మలేరియా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించుకుంటారంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ అని గుర్తుంచుకోండి. అలాంటి ఏప్రిల్ 25న నిర్వహించే మలేరియా దినోత్సవం యొక్క ఇతివృత్తం 2024 సంవత్సరానికి సంబంధించి యాక్సలరేట్ ది ఫైట్ అగెనిస్ట్ మలేరియా ఫర్ ఏ మోర్ ఈక్విటేబుల్ వరల్డ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 216 ప్రశ్న. 2024 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందినటువంటి దేశంలోనే తొలి మహిళా ఏనుగుల మావటి అండి. ఇంతవరకు కూడా ఏనుగులను కాసేవారిని మావటి అంటాం. అలాంటి మావటికి ఇంతవరకు కూడా పద్మశ్రీ అవార్డు అనేది ఒక మహిళకి రాలేదు. తొలిసారిగా 2024 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఒకరికి ఇవ్వడం జరిగింది. ఆమె ఎవరు అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్వతీ బారువా అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆమె పేరును గుర్తుంచుకోండి, పార్వతీ బారువా. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా పద్మశ్రీ అవార్డులు అయితే రావడం జరిగింది. వారి జిల్లాల పేర్లను కూడా గుర్తుంచుకోండి. కుటేల విఠలాచార్య గారికి యాదాద్రి, దాసరి కొండప్ప, నారాయణపేట, గడ్డం సమ్మయ్య, జనగామ, ఆనందచారి ఇతడు ఏపీ అదేవిధంగా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. అదేవిధంగా కెత్లావత్ సోమ్లాల్ ఇతడు యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. 2024లో మొత్తంగా 132 పద్మ అవార్డులు ప్రకటించగా పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 17, పద్మశ్రీ 110, మొత్తంగా తెలంగాణ నుంచి 5 రావడం జరిగింది. 7 క్రీడాకారులకు ఇవ్వడం జరిగింది. 8 మంది విదేశీయులకు ఇవ్వడం జరిగింది. 9 మంది మరణాంతరం యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక 217వ ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్. 217వ ప్రశ్న చూడండి. 2024 ఫిబ్రవరి 29వ తేదీన చిరుతలకు సంబంధించిన 5వ ఎడిషన్ గణన విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా చిరుతలు కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా చిరుతలకు సంబంధించినటువంటి 5వ ఎడిషన్ గణనను అయితే ఇటీవల విడుదల చేయడం జరిగింది. అది ఎప్పుడంటే ఫిబ్రవరి 29 అని గుర్తుంచుకోండి. అయితే అత్యధికంగా చిరుతలు ఉన్నటువంటి రాష్ట్రాలను కనుక పరిశీలిస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఈ 4 రాష్ట్రాలు గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఏమైనా టైగర్ రిజర్వులు ఉన్నాయా అంటే ఒకటి నాగార్జున టైగర్ రిజర్వ్ ఉంది, మరొకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నాగార్జున టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. మొత్తంగా చిరుతలు వచ్చేసి 13,874 చిరుతలు ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి 4 స్థానాలు అయితే గుర్తుంచుకోండి. మొత్తం చిరుతల సంఖ్య గుర్తుంచుకోండి 13,874. ఇక 218వ ప్రశ్న అండి. 2024 జనవరి 30న మంచు చిరుతలకు సంబంధించిన తొలి గణన. ఇందాకనేమో
అది కేవలం చిరుతలు, ఇది మాత్రం మంచు చిరుతలని గుర్తుంచుకోండి. దాని యొక్క తొలి గణన 2024 జనవరి 30న విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం దేశంలో అత్యధికంగా మంచు చిరుతలు కలిగినటువంటి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి 2024లో మొత్తంగా మంచు చిరుతల గణన ప్రకారం దేశంలో ఉన్న మంచు చిరుతలు 718 అండి. చాలా ఇంపార్టెంట్, ఈ డిజిట్ను గుర్తుంచుకోండి. 718 ఉండడం జరిగాయి. ఇందులో అత్యధికంగా లడఖ్లో ఉండడం జరిగాయండి, 477. రెండవ స్థానంలో ఉత్తరాఖండ్ ఉండడం జరిగింది. మూడో స్థానంలో హిమాచల్ ప్రదేశ్, నాలుగో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ అనేవి ఉండడం జరిగాయి. చాలా ఇంపార్టెంట్. అదే అత్యధికంగా టైగర్ రిజర్వులు, ఏ టైగర్ రిజర్వులు అత్యధికంగా ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వులు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. అత్యధికంగా ఎక్కడ ఉన్నాయని వాటి వరుస క్రమం అడుగుతాడు. కాబట్టి లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. 718 మంచు చిరుతలు అనేవి ప్రస్తుతం దేశంలో ఉండడం జరిగాయి. 2019 అండి, లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన తొలి థర్డ్ జెండర్ ఎవరు అని అడుగుతున్నారండి. దక్షిణ ఢిల్లీకి సంబంధించినటువంటి రాజన్ సింగ్ అనేటువంటి వ్యక్తి లోక్సభ ఎన్నికలకు పోటీ చేసినటువంటి తొలి థర్డ్ జెండర్గా నిలవడం జరిగింది. అయితే ఇది వరకు కూడా ట్రాన్స్జెండర్లు చట్టసభలో ఉన్నారు, కానీ కేవలం వారు అసెంబ్లీకి సంబంధించి మాత్రమే నామినేషన్లను దాఖలు చేశారు. కానీ తొలిసారిగా లోక్సభకు మాత్రం రాజన్ సింగ్ అనేటువంటి వ్యక్తి నామినేషన్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే ఎవరు దేశంలో అంటే షబ్నమ్ మౌసి అని గుర్తుంచుకోండి. ఇక 220వ ప్రశ్న, వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ 2024 ఎక్కడ జరిగిందని అడుగుతున్నాడు. కాబట్టి రొట్టెర్ డ్యామ్ అండి, ఇది నెదర్లాండ్ దేశంలో ఉన్నటువంటి రొట్టెర్ డ్యామ్లో వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది. ఇక 221వ ప్రశ్న, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ జరిపించడానికి ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిందని అడుగుతున్నాడు. ఇదంతా కూడా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నియమించిన కమిషన్లండి. తర్వాత మార్పులు జరిగాయి. కానీ ఒకవేళ ఎగ్జామినర్ మొదట వేసిన కమిషన్లు ఎవరు అంటే మాత్రం గుర్తుంచుకోండి, కాళేశ్వరం ఎత్తిపోతలపైన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వేయడం జరిగింది. అయితే ఈ కమిషన్ ఒంటెత్తు పోకడాలను వ్యవహరిస్తుందని, ఆ తదనంతరం ప్రభుత్వం ఈ కమిషన్ని తొలగించడం కూడా జరిగిందని మనం ఇదివరకు చదివే ఉంటాం. అయితే మొత్తంగా ఈ కమిషన్లు 9 అంశాలపైన అధ్యయనం చేసిందని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కాళేశ్వరంపై అధ్యయనం పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కూడా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసిందని గుర్తుంచుకోండి. ఇక 222వ ప్రశ్న, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించినటువంటి గవర్నర్ పేట టు గవర్నర్ హౌస్ పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు. ఈ యొక్క పుస్తకాన్ని 2024 మార్చి 3వ తేదీన హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. దీనిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎక్స్ డీజీపీ, అదేవిధంగా తమిళనాడు మాజీ గవర్నర్గా పనిచేసినటువంటి రామ్మోహన్ రావు, అదేవిధంగా ఐపీఎస్ అధికారిగా గవర్నర్గా తన అనుభవాలను ఇందులో పేర్కొనడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. దీనిని రచించినది ఎవరు అంటే మాత్రం రామ్మోహన్ రావు అని గుర్తుంచుకోండి. ఇతడు మాజీ డీజీపీ, అదేవిధంగా తమిళనాడు మాజీ గవర్నర్. అయితే ఇతడు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటూ ఆ తదనంతర కాలంలో గవర్నర్గా కూడా తన యొక్క పదవీ బాధ్యతలను చేపట్టడం జరిగింది. కాబట్టి ఐపీఎస్గా ఉంటూ గవర్నర్గా మారిన తరువాతి కాలంలో అతని యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఇక 223 ప్రశ్న అండి, ఇటీవల ఎక్స్ దోస్తీ త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగిందని అడుగుతున్నారండి. ఎక్స్ దోస్తీ వచ్చేసి భారత్, మాల్దీవులు, శ్రీలంక ఈ 3 దేశాలు సంయుక్తంగా నిర్వహించినటువంటి విన్యాసమే ఎక్స్ దోస్తీ అని గుర్తుంచుకోండి. 2024లో నిర్వహించిన ఎడిషన్ వచ్చేసి 16వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఇది ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు మాల్దీవులలో ఈ యొక్క విన్యాసాలను అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఒక ద్వైవార్షిక వ్యాయామం అని గుర్తుంచుకోండి. అయితే తొలి ఎడిషన్ 1991లో ఇండియా మాల్దీవుల మధ్యనే ఈ యొక్క ఎక్స్ దోస్తీ అనేటువంటి త్రైపాక్షిక విన్యాసం జరిగేది. అయితే 2012 సంవత్సరంలో దీనిలో శ్రీలంక దేశం అనేది
చేరింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 224 అండి, చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత ఎవరు అని అడుగుతున్నారు. 2024లో నిర్వహించినటువంటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత వచ్చేసి ఆర్సీబీ అండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేటువంటి జట్టు తొలిసారిగా ఈ యొక్క విజేతగా నిలవడం జరిగింది. ఇది రెండవ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. తొలి ఎడిషన్ విజేతగా ముంబై నిలవగా, రెండవ ఎడిషన్ విజేతగా ఆర్సీబీ నిలవడం జరిగింది. అయితే ఈ రెండు ఎడిషన్లకు సంబంధించి రన్నర్అప్గా ఒకే ఒక జట్టు నిలిచిందండి. ఆ జట్టే ఢిల్లీ క్యాపిటల్స్ అండి. ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఎడిషన్లో రన్నర్అప్గా నిలిచింది, రెండవ ఎడిషన్లో కూడా రన్నర్అప్గా నిలిచింది. అయితే అత్యధికంగా పరుగులు చేసినటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి క్యాప్ ఆరెంజ్ క్యాప్ అండి. ఆరెంజ్ క్యాప్ వచ్చేసి ఎవరికి ఇచ్చారంటే ఎరిస్ ఫెర్రీ, ఆర్సీబీ జట్టుకు సంబంధించినటువంటి క్రీడాకారిణి. అదేవిధంగా పర్పుల్ క్యాప్ శ్రేయాంక పాటిల్ గారికి ఆర్సీబీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇక 225 అండి, ఈరోజు చివరి ప్రశ్న. ఇటీవల మనిషికి నిద్ర అనేది కనీస అవసరమని ఏ హైకోర్టు ఇటీవల తీర్పునివ్వడం జరిగిందని అడుగుతున్నారండి. కాబట్టి బాంబే హైకోర్టు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. నిద్రకు గనక ఎవరైతే ఆటంకం కలిగిస్తారో అది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఇటీవల బాంబే హైకోర్టు కీలకమైన తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, ఇటీవల మనిషికి నిద్ర కనీస అవసరమని ఏ హైకోర్టు తీర్పునిచ్చిందంటే బాంబే హైకోర్టు అని గుర్తుంచుకోండి. ఇక చివరి ప్రశ్న అండి, 2024 సంవత్సరంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏది అని అడుగుతున్నారండి. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అండి. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే మార్చి 24వ తేదీ అని గుర్తుంచుకోండి. ఎందుకోసం అంటే 1882 24 మార్చి రోజునే రాబర్ట్ కోచ్ అనేటువంటి వ్యక్తి మైకోబ్యాక్టీరియా ట్యూబర్కులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియాను కనుగొనడం చేత ఆ రోజునే ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించడంతో ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీనే ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని నిర్వహిస్తాము. ఆ విధంగా ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేది 2024 థీమ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఆ తదుపరి మరికొన్ని అంశాలను అయితే మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.